హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఘోర రైలు ప్రమాదం. 2 రైళ్లు ఢీకొట్టడంతో భారీగా నష్టం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు బూస్టింగ్ అనేది లభిస్తుంది. దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే రైలు ప్రమాదాల సంఖ్య అయితే అసల తగ్గే సూచనలే కనిపించడం లేదు. ఈ సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రోజుకో రైలు ప్రమాదం అయితే జరుగుతూ ఉంది. అలాగే ఒకే ట్రాక్ పైన 2 రైళ్లు ఎదురెదురుగా రావడంతో ఈ ఘోర ప్రమాదం అయితే జరిగింది ఈరోజు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లోని జరిగినట్లు సమాచారం అందింది. అలాగే ఒకే ట్రాక్‌పై 2 గూడ్స్ ట్రైన్‌లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇది రైలు షెడ్యూల్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. రైలు ఇంజిన్ తొలగించే పని అయితే జరుగుతుంది. ఈ ప్రమాదంలో 2 రైళ్లలోని లోకో పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇంజిన్ పట్టాలు తప్పినట్లు తెలుస్తుంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రాణ నష్టం జరగలేదు. ఎందుకంటే అది గూడ్స్ ట్రైన్‌లు కాబట్టి. కానీ నష్టమైతే జరిగిపోయింది. రైలు ప్రమాదాల సంఖ్య తగ్గపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోని ఈ ప్రమాదం గురించైతే పెద్ద చర్చే జరుగుతుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం అర్థం కాలేదని, అలాగే 2 రైళ్లు ఒకే ట్రాక్ పైన ఒకదానికొకటి ఎలా ఎదురెదురుగా వచ్చాయో దర్యాప్తు జరుగుతుందని అనన్నారు. ఇది సరుకు రవాణా రైలు కావడంతో పెద్ద ప్రాణ నష్టమైతే తప్పింది. కానీ ప్యాసింజర్ రైలుతో అయితే గనక ఇలాంటి లోపాలు జరిగితే అంటే ఒరిస్సాలోని జరిగిన ఆ ప్రమాదం మళ్ళీ పునరావృతం అయ్యేదని సోషల్ మీడియాలో అయితే భయం భ్రాంతులు వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.